నేను చాలా బాగున్నాను శిరీష గారు. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. థ్యాంక్ యూ సో మచ్. శిరీష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అంటున్నాను. ఓకే, నర్సంపేట నుంచి కాల్ చేస్తున్నారు. మీకు పాట కావాలి. ఏ సినిమా నుంచి పాట కావాలి మరి? సూర్య గారి సినిమా నుంచి ఏ సాంగ్ అయినా పర్వాలేదండి. ఓకే, మరి ఇప్పుడు మీరు మా కోసం ఏదైనా పాట పాడతారా మరి? అయ్యో, నేను బాత్రూమ్ సింగర్ అండి, బయట పాడకూడదని చాలా మంది పాడుతుంటారు. లేదు శిరీష గారు, నేనైతే పాడలేదు. మీకోసం నెక్స్ట్ వీక్ తప్పనిసరిగా నేర్చుకుని మరి మీకోసం సాంగ్ డెడికేట్ చేస్తాను కావాలంటే. అవును, ఈసారికి ఒక్కసారికి మీ హస్బెండ్ గారి కోసం పాడండి. వావ్, శిరీష గారు చాలా బాగా పాడారు. బట్ చాలా అంటే చాలా బాగా పాడారు. శిరీష గారు చెప్పండి. అయ్యో, అంటే ఎవరి టాలెంట్ రాదండి, ఎవరిని మనం నిరుత్సాహపరచకూడదు అనమాట. అంతనే కాదా? లేదు, చాలా బాగా పాడారు. అంటే అనగానగా మధ్య శైలి చూడండి, తినగవేమో తీయగుంది. అంటే పాడగా రాగం అనేది ఇంకా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా మా మామయ్య దగ్గర నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అక్క నాకు కొనేసి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. శిరీష గారు, మరి పాట పాడితే మీ హస్బెండ్ గారి కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ హస్బెండ్ గారికి ఏమైనా?